నీవు చేయు మనవిని నేను అంగీకరించున్నాను. ఇంకా నేను ఇంకొకటి. నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును. ఉమ్, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధి చేర్చబడుదువు. ఉమ్. నేను ఈ స్థలము మీదకి రప్పింపబో కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇది యెహోవా వాక్కు. చూసారా, అంతటా వారి వర్తమానం రాజునందుకు తీసుకుని వచ్చి. కాబట్టి ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, నువ్వు మెత్తని చేసుకుని నీ బట్టలు చింపుకుని పశ్చాత్తాపడి నువ్వు ఇంత విధంగా చేస్తున్నావు కాబట్టి నీ టైంలో ఆపేసి ఆ కీడంతటిని నేను తర్వాత రప్పిస్తాను అని చెప్పాడండి. తర్వాత రప్పించాడు దేవుడు. కొంత సమయము ఈయన పరిపాలన చేసినట అంత సమయము ఆపేశాడు. దాని తర్వాత మరలా వచ్చింది. ఆహాబు విషయంలో కూడా ఇదే జరిగిందండి. ఆహాబు రాజు ద్రాక్ష తోట ఆహాబు రాజు గురించి మనకు తెలుసు కదా. ఆయన కూడా లాస్ట్లో పశ్చాత్తాపడి నా సమయంలో ఇది చేయొద్దని బ్రతిమలాడుకున్నప్పుడు దేవుడు కొంతకాలము ఆపుతాడు. దాని తర్వాత మళ్ళీ ఆ శిక్షను పంపిస్తాడు. దేవుడు ఎప్పటికీ ఆ పాపాన్ని ఖండిస్తూనే ఉంటాడు. పాపిని క్షమిస్తాడు కానీ పాపాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంటాడు. ఆ విధంగా ఆయన కొంతకాలం ఆగిన తర్వాత మరి శత్రువుల చేతికి అప్పగించేసినప్పుడు ఆల్రెడీ ఇశ్రాయేలు ప్రజలందరూ అషూరు చెరకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ వీళ్ళని యూదా వారిని బబులోని చెరకి దేవుడు పంపించినట్లుగా మనం చూస్తామండి. 70 సంవత్సరాలు శత్రువుల చేతికి వారిని అప్పగించేసినట్లుగా మనం